సురేష్ ఏంటంటే ఇంతకుముందు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ లో ఏ కేటగిరీ సీట్ లో కొట్టి అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇక్కడ అదే పీజీలో ఏ కేటగిరీ సీట్ కొట్టి ఇక్కడ చదువుకుంటున్నాడు. అంటే ఇప్పుడు 8 months అవుతుంది. ఈ 8 months లో కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు అంటే పీజీ ఏ కేటగిరీలో కొట్టినప్పుడు 0 ఫీజు, అంటే ఇక్కడ రిజర్వేషన్ మీద వచ్చిన ఏ కేటగిరీ సీట్లోకి ఫీజులు ఉండవు. అయితే అగ్రకులాలు ఏదైతే అగ్రకులాలు ఉన్నారో వాళ్ళు 75 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి ర్యాగింగ్ ఎటువంటిదంటే ఈ సీనియర్లు ఏం చెప్తుంటారంటే అరే ఏమంటారు మన రిజర్వేషన్ కోట మీద వచ్చిండు, ఫస్ట్ ఆయనకు డ్యూటీ ఎక్కించండి, ఆ రిజర్వేషన్ కోట వచ్చిండు ఫ్రీ వచ్చిండు కదా ఆయన డ్యూటీ ఎక్కించండి. ఈ విధంగా అయినటువంటి హరాస్మెంట్ అంటే డ్యూటీ కూడా కంటిన్యూ 3 days నాన్ స్టాప్ గా నిద్రలు లేకుండా ఫుడ్ కూడా పెట్టనియరంట సీనియర్ల హరాస్మెంట్ తోని. ఈ మాట పదే పదే సురేష్ మాకు చెప్పలేదు. సురేష్ వారి తల్లికి పదే పదే ఫోన్ చేసి అమ్మ నాకు బాగా హరాస్మెంట్ అవుతుంది, బాగా నాకు టార్చర్ పెడుతున్నారు సీనియర్లు, నా డిపార్ట్మెంట్ డ్యూటీ డాక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారనే పదే పదే వాళ్ళ తల్లికి చెప్తే వాళ్ళ తల్లి వారి సోదరు వారి తమ్ముడు రవి ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి కాలేజ్కి వచ్చి చెక్ చేస్తే మామ నువ్వు రాకు, ఇక్కడ నువ్వు వచ్చినప్పుడల్లా ఇంకా నాకు హరాస్మెంట్ ఎక్కువైతున్నారు, నాకు ఇంటర్నల్ లో మార్క్స్ కట్ చేస్తున్నారు, ఏమైనా అంటే అరే ఫ్రీ సీట్ వాడు వచ్చిండు ఫస్ట్ వాన్ డ్యూటీ ఎక్కిర్రా, ఫ్రీ సీట్ వాడు వచ్చిండే అంటే ఫ్రీ సీట్ వచ్చినందుకు పుణ్యం పాపం చేసుకున్నామనండి మేము. ఈ విధమైనటువంటి హరాస్మెంట్. అయితే ఈ రోజు పొద్దుగాల 7:30కు తల్లితో మాట్లాడిన మరో 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఆయన అన్కాన్షియస్ లో మీ బాబు ఉన్నాడని చెప్పేసి వారి సోదరు ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి చెప్పడం. ఈ 10 minutes గ్యాప్ లో ఏముండొచ్చు అంటే ఇదంతా ప్రీ ప్లాన్ హత్య. ఇది ప్రీ ప్లాన్ గా సీనియర్లు అంతా కలిసి ఈ రిజర్వేషన్ మీద అంటే ఈయన సర్జరీకి అప్లై చేసుకోవాల్సిన సందర్భంలో రేపే లాస్ట్ డేట్, ఈ లాస్ట్ డేట్ కూడా మిస్ అయిపోతే ఈయన కూడా మనతో పాటు 75 లక్షల రూపాయలు ఫీజు కట్టాల్సింది. అప్పుడు ఈయనకి ఆ డబ్బుల విలువ అప్పుడు ఈయనకు కూడా తెలుస్తుంది. ఈయన ఫ్రీ సీట్ మీద వచ్చి మనమేమో డబ్బులు కడుతున్నామని చెప్పేసి ఈ విధమైనటువంటి హరాస్మెంట్ పదే 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 ప్రతి దగ్గర ర్యాగింగ్. అంటే ఒక డాక్టర్ చేయాల్సిన డ్యూటీ నర్సులు చేయాల్సిన పనులు ఆయాలు చేయాల్సిన పనులు కూడా ఇతనితోనే చెప్పిస్తుంటారంట. నేను అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మాస్క్ కట్టుకొని క్యాపులు వేసుకొని ఈ విధంగా వచ్చి మాకు సమాచారం ఇచ్చిపోతున్నారు. అంటే వారు ఒక మిత్రుడు చనిపోతే కూడా ఎవరు కూడా పక్కన లేరు, సీనియర్స్ లేరు, కనీసం జూనియర్స్ లేరు, కనీసం హెచ్ఓడి లేరు, కనీసం ప్రిన్సిపల్ లేరు, కనీసం యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటది, 1 గంటలో యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఎవరు చర్యలు తీసుకుంటున్నారు? ఈ విధమైనటువంటి అన్యాయం. అంటే గిరిజన బిడ్డ ఒక పీజీ విద్యార్థి చనిపోతే ఈ విధమైనటువంటి నిర్లక్ష్యమా? మనం అందరం చూసాం వరంగల్లో డాక్టర్ ప్రీతి మెడికల్ స్టూడెంట్ సేమ్ అంటే ఈ విధంగానే ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు పోయి అదే వరంగల్ కమిషనరేట్ ముందు ధర్నా చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. ఎక్కడుందండి గిరిజన బిడ్డలకు న్యాయం? చదువుకుంటే పాపం ఇదే పాలమూరు వలసల జిల్లా అండి, ఆ వలసల జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో పీజీ చదువుకోవడం పాపమా అండి? ఏం తప్పు చేసిండండి కట్రావత్ సురేష్? అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్రెషర్ కానీ ఇలాంటి ఒక వేధింపు కానీ కేవలం సురేష్కి మాత్రమే పరిమితమై ఉండదు కదా. ఖచ్చితంగా ఇంకా చాలా మంది ఇలా మగ్గిపోతున్న వాళ్ళు ఉండాలి, అందులో సురేష్ ఒకడు. సో ఇప్పుడు ఈ విషయంలో ఏ న్యాయం కావాలని మీరు కోరుతున్నారు, ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? సార్ ఇప్పుడు సురేష్ ఒక్కరికి కాదు, సురేష్ లాంటి గిరిజన బిడ్డలు చాలా మంది లోపల చెప్పలేక వాళ్ళ మాట వాళ్ళ భయాలు అంటే చెప్తే మమ్మల్ని కూడా డిస్మిస్ చేస్తారో సస్పెండ్ చేస్తారో మమ్మల్ని ఎట్లా టార్చర్ చేస్తారో అనే భయంతో బయటికి వస్తలేదు సార్. ఇందాక నేను ఒక పెద్దవాడితో మాట్లాడుతున్నా, ఆమె ఏదో పని చేస్తుంటా ఉంటే ఏదో చిన్న చెప్తా ఉన్నారు. ఒక అమ్మాయి స్టూడెంట్ చెప్తా ఉన్నారు. దీనికంటే ముందు ఒక మా ఫ్రెండ్ కూడా ఇట్లనే హ్యాంగింగ్ చేసుకుంటుంది స్ట్రెస్ తోని, సీనియర్లు బాగా హరాస్మెంట్ చేస్తున్నారు, ఆమెను మేమందరం చూసి లాక్కున్నాం బయటికి అని చెప్పేసి అన్నారు. అంటే ఇది అంతగా ఉందండి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో తీవ్రమైనటువంటి ర్యాగింగ్ ఉంది, హరాస్మెంట్ ఉంది. అది గిరిజన బిడ్డలకు. ఎందుకంటే ఫ్రీ సీటు ఏ కేటగిరీ సీట్లకు వచ్చినట్టు ఏం డబ్బులు కట్టకుండా వస్తాం కదండి. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని మాకు ఇచ్చినటువంటి హక్కులను మేము ఉపయోగించుకోవడంలో తప్ప అండి మేము? చాలా ఉంది ర్యాగింగ్ ఇక్కడ. దీని మీద పూర్తయిన దర్యాప్తు జరగాలి, హెచ్ఓడిని సస్పెండ్ చేయాలి, ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి, సీనియర్ల మీద యాక్షన్లు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు
చీమ కొట్టినట్టు కూడా లేదు. ఉమ్. ఎవరండి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది? ప్రభుత్వానికి బాధ్యత లేదా? వేం నరేందర్ రెడ్డి గారు రాజ్యసభ ప్రమాణ స్వీకారం చేస్తే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు పోయిరు, ఎమ్మెల్సీలు పోయిరు, మంత్రులు పోయిరు, ముఖ్యమంత్రి కూడా పోయిండు. అంటే ఒక గిరిజన బిడ్డ చనిపోతే వాళ్ళకి ఇంత బాధ్యత లేదా అండి ప్రజాపాలన ప్రభుత్వంలో? రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమే కదా, రేవంత్ రెడ్డి గారి జిల్లానే కదా, పాలమూరు వలసల జిల్లానే కదా, ఉమ్. ఇంత అన్యాయమా అండి? అశోక్ గారు, ఒక్క విషయాన్ని అయితే నేను చెప్పగలుగుతాను, ఆర్టీవీ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేదు. చర్యలు తీసుకునే వరకు ఈ విషయంలో ఖచ్చితంగా బలమైనటువంటి నిర్ణయాలు ఏవో ఒకటి వచ్చే వరకు మేము కూడా పోరాడతాం. మా మద్దతు మీకు ఉంటుంది. అలాగే సురేష్ న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాం. అండ్ రేపు మళ్ళీ ఈ విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం అశోక్ గారు ఖచ్చితంగా. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మేము తెప్పిస్తాం. మేము ఏం జరిగిందో అక్కడ ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తాం మా తరపు నుంచి. సో లెట్స్ ఫైట్ అబౌట్ దిస్ ఫర్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అశోక్ రాథోడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో సురేష్ ఇక్కడ ఒక గిరిజన బిడ్డ కాబట్టే ఇలాంటి ఒక ఒత్తిడిని ఎదుర్కొన్నాడు అని చెప్పి చెప్తున్నారు గిరిజన సంఘాల నుంచి. మరోవైపు ఆ తల్లికి ఫోన్ చేసి సీనియర్స్ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను, రిజర్వేషన్ మీద వచ్చాడు, ఫ్రీ సీట్తో వాడు వచ్చాడు, ఇదిగో వాడికి ఇచ్చేయండి మొత్తం అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను చెప్పిన కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు అని చెప్పి ఆ తల్లికి సమాచారం వచ్చిందంట. అంటే మంచి చదువుకొని ఒక ర్యాంక్ స్టూడెంట్ అయ్యి